First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక రిలీఫ్ ర్యాలీ తీసుకునింది. ఈ రిలీఫ్ ర్యాలీలో కొన్ని స్టాక్స్ అన్నీ నేను సింగిల్ టార్గెట్ ఇస్తున్నానండి. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకనే వెరీ షార్ట్ టర్మ్, ఒక 3 to 4 వీక్స్ అనుకోండి. ఈలోపు మీకు ఏదో ఒకటి తేలిపోద్ది, ఒకటి స్టాప్ లాసు లేదంటే టార్గెట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం చాలామంది అడుగుతున్నారు, సార్ ఏదైనా స్టాక్స్ మాకు షార్ట్ టర్మ్ ఇవ్వండి అని చెప్పి. మీకోసమే నేను ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి మీకు ఇస్తున్నాను. అది మొదటి స్టాక్ వచ్చి చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి నేను చెప్పింది, ఎందుకంటే మిడ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఏం చేయాలి అని చెప్పి. మొదటి స్టాక్ వచ్చి ఓఎన్జీసీ అండి. ఇది వచ్చి ఇప్పుడు కొనకూడదు, 243 రూపాయలు ఇప్పుడు కొనొద్దు. 249 పైన 50% కొనండి. వన్స్ 49 పైన యాక్టివ్ అయ్యిందంటే దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 214. సో మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. అంటే మిడ్ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్కి మనం బై చేసినందుకు మిడ్ పాయింట్లో అనదర్ 50% మీరు బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 281 టార్గెట్. ఇది కూడా వచ్చి దాదాపు 3,06,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 24 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది ఓఎన్జీసీ. తర్వాత మరొక స్టాక్ వచ్చి పేటిఎం. చూడండి, పేటిఎం ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 766 ఉంది. ఇక్కడే 50% బై చేయండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 649 రూపాయలు. ఇప్పుడు మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేయండి. మిడ్ పాయింట్ అంటే ఏం లేదు, బై ప్రైసు స్టాప్ లాసు బై ప్రైస్, దానికి మిడిల్లో ఉండే పాయింట్ మిడ్ పాయింట్, అక్కడ 50% బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 893 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి 49,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి పెట్రోనెట్. చూడండి, పెట్రోనెట్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 296 ఉంది. ఇక్కడ 50% బై చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 268. చూడండి, స్టాప్ లాస్కి బై ప్రైస్కి మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 341 రూపాయి టార్గెట్ పెట్రోనెట్. ఇది కూడా వచ్చి మనకి 2004 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 45,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నామండి. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో మే 24, 25 2 రోజుల వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. అంటే వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలని డిసైడ్ చేసేస్తారు. ఎవరిని అడగరు ఒక స్టాక్ ఎక్కడ కొనాలి. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. జీవితాంతం ఒక స్టాక్ని మీరే అనలైజ్ చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన పని లేదు. అలా మీరు నేర్చుకుంటారు. తర్వాత వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే మీరు అక్కడికి రాగలరు. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. మే 24, 25 వెరీ లిమిటెడ్ సీట్సే. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు చూడండి 418 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేయండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 356 రూపాయలు అండి. బాగా అర్థం చేసుకోండి. మిడ్ పాయింట్లో అంటే దీనికి మిడ్ పాయింట్ తీసుకొని
356 ప్లస్ 418. ఆ మిడ్ పాయింట్లో మరొక 50% బై చేసుకోవాలి, 50%. టార్గెట్ వచ్చి 460 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి 1,40,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఫియోనిక్స్ మిల్స్ లిమిటెడ్, ఇది ఫియోనిక్స్ లిమిటెడ్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. ఇది కూడా వచ్చి ఇప్పుడు 1,650 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 1,440. తర్వాత స్టాప్ లాస్కి మిడ్ పాయింట్కి ఒక మధ్యలో ఒక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1,863 రూపాయలు టార్గెట్. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 60,490 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి 5 స్టాక్స్ చెప్పుకున్నాము విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఈ మనీ మేనేజ్మెంట్స్ ఇవన్నీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి. అంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు. అది చాలామంది ఈ డౌన్ ట్రెండ్లో కూడా సరే ఏదైనా షార్ట్ టర్మ్కి ఏదైనా స్టాక్స్ చెప్పండి అన్నారు. అందుకే సింగిల్ టార్గెటే ఇచ్చేసాను, ఒకే టార్గెట్. అది కూడా వచ్చి ఫస్ట్ మనం కొనేటప్పుడు 50% కొంటున్నాము, రెస్ట్ వచ్చి ఏదైనా దిగిందంటే అక్కడ 50% మనం బై చేస్తున్నాం. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి పిఐ ఇండస్ట్రీస్. చూడండి, పిఐ ఇండస్ట్రీస్, పిఐఐఎన్డి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3,415 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్ వచ్చి 2,945. చూడండి మిడ్ పాయింట్ ఏమొస్తుంది, 2,945 మైనస్ 3,415. ఎంత వస్తుందో దాన్ని డివైడ్ చేసుకొని ఆ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 3,916 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి మనకి 52,700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఒకసారి మనం చూసుకుందాం ఏమేమి స్టాక్స్ అని. ఓఎన్జీసీ, పేటిఎం, పెట్రోనెట్, పిఎఫ్సి, ఫియోనిక్స్ అండ్ పిఐ ఇండస్ట్రీస్. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మనం టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.